పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 10% నమోదైంది. సో హ్యూజ్ ఓట్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పర్సెంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే 2 గంటల్లోనే ఇంత నమోదైందంటే డెఫినెట్గా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కానీ ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా కొంత మందకొడిగా సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం, అలాగే ఓటర్లకు అనుకూలంగా ఉండేందుకు ఇప్పటికే ఈసీ 1 గంట అనుమతి ఇచ్చింది. 5 గంటల వరకు గతంలో ఉన్నటువంటి నిబంధనని ఇప్పుడు 6 గంటల వరకు పొడిగించింది. సో 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 6 లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్లో నిలబడితే కనుక ఖచ్చితంగా ఏ రాత్రి వరకైనా వారికి ఓటు వేసేటువంటి అనుకూలంగా ఉంటుంది. సో ఓటు వేసేందుకు అనుమతిస్తారు. సో రాత్రులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే పెద్దపల్లి, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించినటువంటి దానిలో మాత్రం కొన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోలింగ్ ముగించేస్తారు. సో నిబంధనల ప్రకారం అక్కడ 4 గంటల వరకే ఉంటుంది. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది ఆయా సెగ్మెంట్లో అనేది చూడాలి. ఎందుకంటే అనుకూలంగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చూస్తే మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లో వారిగా చూసినా సరాసరి అలాగే నమోదు వస్తుంది. కానీ ఎండ తీవ్రత పెరిగినప్పుడు సాయంత్రం 4 గంటలకే క్లోజ్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కొంత పోలింగ్ పర్సెంట్పై ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అక్కడ ఖచ్చితంగా 4 గంటల వరకే పోలింగ్ కొనసాగించాలని ఈసీ నిర్ణయించింది. మరోవైపు పారామిలిటరీ బలగాలతో అక్కడ పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేసింది. ఇక మిగతా చోట్ల అన్న చోట్ల కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. పోలింగ్లో పాల్గొంటున్నటువంటి ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా తమ కుటుంబ సమేతంగా వచ్చి ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటూ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే, రైట్ గోపాలకృష్ణ. అది కరీంనగర్కు సంబంధించి పోలింగ్ పర్సెంట్ ఓవరాల్ గా 10%. హీరో శ్రీకాంత్ ఓటు వేసిన తర్వాత మాట్లాడుతున్నారు. చూద్దాం. మన బాధ్యత ఇక్కడే ఉంటే బెటర్. ఎందుకంటే కన్ఫ్యూజ్ వాళ్ళకి ఇబ్బంది, మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే మనం ఎవరికి వేయాలి, ఎవరు మంచి చేస్తారు, మనకి ఎలా ఉపయోగపడుతుంది, అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. యూత్ అందరూ కూడా ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇచ్చేయాలని ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుంటే ఎలా? ఓటు హక్కు వినియోగించకపోతే ఏది అడిగే హక్కు కూడా ఉండదు. అందుకనే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. అదే శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత